ఆటో ఆటో ఆటో. ఆర్వి నగర్ వెళ్తుందా? వెళ్తుంది మేడం. ఎంత? సర్వీస్ ఛార్జ్ మేడం. ఎక్కడిని? ఆర్వి నగరం షాపింగ్ ఉంది. షాపింగా మేడం? షాపింగ్ కాదండి, సేల్స్ గోల్గా వర్క్ చేస్తున్నాను. ఎంత ఇస్తున్నారేంటండి శాలరీ? అవన్నీ మీకు ఎందుకండి? ఏం లేదు మేడం, నాకు వరుసకి చెల్లి అవుతుంది. తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువు మధ్యలోనే ఆపేసింది. ఏదైనా జాబ్ ఉంటే చూడమంటుంది. మీ షాప్లో ఏదైనా వర్క్ ఉంటే చూడండి మేడం, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అవునా, ఓకే ఓకే. మీరెంత చదువుకున్నారు మేడం? నేనేం చదువుకోలేదండి, కానీ చదువుకుని ఉండుంటే బాగుంది అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళకి పాస్ అవ్వడానికి పరీక్షలు పెడతారు, కానీ నా జీవితంలో ప్రతిసారి దేవుడు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం మేడం, దేవుడు నాకు చాలా బాగా ఉన్నాడు, అడిగేసి వచ్చేస్తాను. మీరు కూడా రండి మేడం, ఈ దేవుడు చాలా పవర్ఫుల్. మీకు ఏమైనా కష్టాలు ఉంటే తీరిపోతాయి. రండి మేడం. లేదు, మీరు వెళ్ళండి. అడిగి అడిగి అలసిపోయాను. టైం అవుతుంది, కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు మేడం? ధనలక్ష్మి. ధనలక్ష్మినా? ఈరోజు మీరే మొదటిగా ఆటో ఎక్కారు మేడం. మీ చేతితో కలిసి రావాలని డబ్బులు ఇవ్వండి మేడం. సరే. ఇక్కడే ఇక్కడే. సరే సరే మేడం. ఇక్కడే ఇక్కడే ఆపండి, ఇక్కడే పక్కకు ఆపండి. మేడం, నా నంబర్ తీసుకోండి మేడం. ఎందుకు? మీకు ఎప్పుడైనా ఎక్కడైనా డ్రాపింగ్ చేయాలంటే నాకు ఫోన్ చేయండి మేడం, వచ్చేస్తాను. ఇదిగోండి మేడం నా నంబర్. ఓకే మేడం. సరే. ఓకే మేడం. అమ్మా ధనా, ఇల్లరా. నీకు శాలరీ ఇవ్వాలి కదమ్మా. ఎప్పుడు నెల శాలరీ అయినా దీనికి డబలో త్రిబులో ఇస్తాను, ఆలోచించుకో.
మీ ఇంట్లోనే ఆడపిల్లుంటే ఇలాగే డబులో త్రిబులో ఇచ్చుకోరా. ధనలక్ష్మి గారు ఎక్కడికండి? ఎక్కండి. ధనలక్ష్మి గారు, ఆ రోజు మీరు ఆటో ఎక్కిన వాల్యూ విశేషం నాకు బాగా కలిసి వచ్చిందండి. ఏంటండి ఏం మాట్లాడట్లేదు? ఏమైందండి? వర్క్ చేసుకునే ప్రతి అమ్మాయికి ఇలాగే జరుగుతుందేమో. అందరూ ప్రతి అమ్మాయిని తప్పుగా చూసేవాళ్ళే. ఈ సమాజంలో బతకడం కన్నా చావడమే వేలనిపిస్తుంది. బాధపడకండి మేడం, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. చూడండి, చెక్కకున్న కళ్ళు ఏడ్చి ఎలా ఎరబడిపోయావు. ఫేస్ వాష్ చేసుకోండి మేడం. దిగండి, దిగండి మేడం. మేడం దిగండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి అమ్మాయికి ఇలాగే జరుగుతుంది కూడా. మీరు కోపన్ అంటే మీకు మాట చెప్తాను. ఏంటండి? ఆటో నేర్చుకోండి మేడం. ఆలోచించుకోండి మేడం, ఇప్పుడున్న మీ పరిస్థితులు ఇదే బెటర్. ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే బాస్. మీ ఇష్టం మేడం. ఆటో నేర్పిస్తారా అండి? నేను నేర్పిస్తాను కదండి. నా వల్ల అవుతుందా అండి? మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. నేను నేర్పిస్తాను కదా. రేపు మార్నింగ్ గ్రౌండ్కి వచ్చాను. ధనలక్ష్మి గారు రెడీయేనా? రండి మేడం, కూర్చోండి. ఆటో డ్రైవ్ చేయడం చాలా సింపుల్ మేడం. ఇది యాక్సిలేటర్. కింద క్లచ్ నొక్కి గేర్ మూవ్ చేయాలి. స్లోగా యాక్సిలేటర్ వదలాలి. క్లచ్ తొక్కి రెండో గేర్ వేసుకోవాలి. మళ్ళీ మూడో గేర్ మూవ్ చేయాలి. అంతే మేడం, చాలా సింపుల్. సరే. పట్టుకోండి మేడం, గేర్ మూవ్ చేయండి. యాక్సిలేటర్ ఇచ్చండి మేడం, కొద్ది లైట్గా యాక్సిలేటర్ ఇచ్చి వెళ్ళాలి. క్లచ్ స్లోగా వదలండి మేడం. సరే, నాకు టచ్ అవ్వకుండా నేర్పించండి. మేడం ఇది కారు కాదు మేడం, 2 సీట్లు ఉండడానికి. ఆటో సింగిల్ సీట్. ఇలా అయితే మీరు నేర్చుకున్నట్టే మేడం. గేర్ మార్చండి. ఏ బాబు, ఆటో కావాలా? తక్కువ టైంలో చాలా బాగా నేర్చుకున్నారు మేడం. మీరు సూపర్ మేడం. ఆటో తీయండి, అలా వెళ్దాం. ఆటో మార్నింగ్ టైం మీరు తీసుకోండి, ఈవినింగ్ టైం నేను తీసుకుంటా. ధనలక్ష్మి గారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సరే అండి, బాయ్ అండి.
అడ్డడ్డడ్డే ఆటో వేసుకుంటున్నావా? అప్పుడే నా మాట వినుంటే నీకు ఈ కరం పట్టేది కాదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. షాప్కి వచ్చి చల్లగా ఏసీ వేసుకుని ఫుల్గా చిల్ అవుదాం. ఏంటంటావు? నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా ఈ ఆటో నడుపుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆ అమ్మాయి తెలుసా మీకు? మన దగ్గరే పనిచేసింది. ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ అంట, ఆటో వేసుకుంటుంది. ఎంతమంది చూడలేదు. తిరిగి తిరిగి మన దగ్గరికే రావాలి. ఎవరు నువ్వు? ఇందాక ఆటోలో అమ్మాయితో మాట్లాడావు కదా తన ధనలక్ష్మి. మీలాంటి వాడు ఉండడం వల్లరా ఏ అమ్మాయి వర్క్ చేసుకోలేకపోతుంది. ఇంకోసారి ధనా జోలికి వచ్చినా ఏ అమ్మాయి జోలికి వచ్చినా నీ షాప్ ఉంటది, అదే షాప్ లో నీ ఫోటో దండ ఉంటది. అమ్మా అడిగిపోయింది బాబోయ్. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, అమ్మ బట్టలు పాడైపోయినాయి బాబోయ్. ఎవరు చూడలేదు కదా. ఏమైందన్నా? చెప్పుదాని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పుదాని ఏమైంది? ఏమున్నావే వదలరా, పులి వదలు. జింక పిల్లలాగా వదలరా. గుంజుకుంటున్నావే. వదలరా. నీ రేట్ ఎంత వదలు. చెప్పు. ఎంత వదలు. కావాలి? ఎంత కావాలి నీకు? ఆటో ఎక్కుతానా? అన్నా అమ్మాయి అడ్రస్ దొరికిందన్నా. ఎందుకన్నా అమ్మాయిని చూస్తావు అయిపోతావు. ఆడదాన్ని చూస్తే ఒళ్ళు వెలిగిపోద్దిరా. నేను చెప్పిన పని ఏం చేసావు? 10 నిమిషాల్లో తీసుకొస్తానన్నా. వెళ్ళి పట్రాపో. సరే అన్న. నా కొడక ధనా కావాలరా? నా కొడక రేట్ ఎంత నడుతారా? నా కొడక నీకు నువ్వు ఆగుదానా? నా కొడక ఆగరా. నా కొడక ధనా జోలికి వస్తావరా? అన్న లేగన్నా, అన్న లేగన్నా, అన్న ఏమైందన్నా? అన్న లేగన్నా.
అన్నా ఇక్కడ ఎవరు అన్నం చంపేశారన్న, త్వరగా రండి అన్న. ఈడారా ఆడ తమ్ముడు పెద్ద సైకోనా కొడుకు. భయం వేస్తుంది శివ. భయపడకి అన్న, నేను చూసుకుంటాను. ఇన్ని ఎవడ చంపాడో కానీ ఆడికి మామూలుగా ఉండదు.